వార్డ్ నెంబర్ 8 కౌన్సిలరు, వార్డ్ నెంబర్ 20 కౌన్సిలర్ భర్త గారు అయినటువంటి సంతోష్ గౌడ్ గారు నా మీద అరవడం జరిగింది. అరిస్తే కూడా నేను ఏమనకుండా వాళ్ళతోని మంచిగా మాట్లాడేసరికి వాళ్ళు ఏదైతే అట్లా రహస్యంగా వీడియోలు తీయడం ఒక లేడీ మీద అది తప్పు అని ఈరోజు ఏదైతే మేము కౌన్సిల్లో నిలదీతాం అనుకున్నాము, తను అది ఏదైతే ఈరోజు జరుగుతుందని తెలిసి తను కౌన్సిల్కి హాజరు కాకుండా ఈరోజు శుక్రవారం రోజు మాకు జుమ్మా ఉంటుంది, మీరు కౌన్సిల్ మీటింగ్ పెట్టిండ్రంటే ఈరోజు శుక్రవారం రోజు మన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు, తను ఒక వారం రోజులు లోకల్లో ఉండరు కాబట్టి ఈరోజు పెట్టమంటే పెట్టడం జరిగింది. అందరికీ కూడా మా కౌన్సిలర్కి అందరికీ విన్నవించడం జరిగింది. మీకు ఏదైతే జుమ్మా టైంలో నేను టైం ఇస్తానా, ఛాంబర్లో కూడా నమాజ్ చేసుకోవచ్చు అనేది మా కౌన్సిలర్లకు అందరికీ విన్నవించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎవరైనా భగవంతుడే దేవుడు, నాకు అల్లా అయినా దేవుడే, నా భగవంతుడైనా దేవుడే కాబట్టి వాళ్ళ ప్రార్థనకు కూడా నేను అట్లా వాళ్ళకు విన్నవిస్తే వాళ్ళు ఓకే అని చెప్పి ఏదైనా అక్కడ కౌన్సిల్ మీటింగ్లో సమయం ఎక్కువైనా కానీ మేము మీ ఛాంబర్లో వచ్చి నమాజ్ చేసుకోవడం జరుగుతుంది మేడం అని మా కౌన్సిలర్లు అందరూ అన్నందుకే ఆ శుక్రవారం రోజు కన్ఫర్మ్ చేయడం జరిగింది. తప్పితే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావేద్ గారు ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి చేసి డబల్ బెడ్రూమ్ల విషయంలో అట్లనే వాళ్ళకి ఏదో మరి దురుద్దేశం అర్థం కావటం లేదు. ఎందుకంటే ఇంతకుముందు బాగా తినేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఏమి దొరకట్లేదు వాళ్ళకి తినడానికి. ఎందుకంటే ఇది ప్రజల పాలన కాబట్టి ఈ ప్రజల పాలనలో అలాంటి అవకతవకలు ఏమి ఉండేవి కాబట్టి వాళ్ళు ఏదో మన మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివి నెక్స్ట్ టైం ఇంకా మేము సీరియస్గా తీసుకుంటే తప్పకుండా మేము ప్రజల లోపలికి వెళ్ళి పని చేస్తాను. నేను తప్పకుండా ఇందిరమ్మ కాలనీలో దాదాపు ఇప్పుడు ఒక 50 లక్షల వరకు ఉంది, నేను ముందలుండి చేపిస్తా. అది అందరి ప్రజలు ఇందిరమ్మ కాలనీ వాసులకు కానీ రాజీవ్ కాలనీ వాసులకు కానీ అతి తొందరలోనే నేను వచ్చి ప్రజల లోపల పనిచేసి చూపిస్తానని ప్రజలకు అందరికీ విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఇందిరమ్మ ఆశయ కాలనీ అది, ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి అక్కడ, అందరు మన వాళ్ళు ఉన్నారు, తాండూరు పబ్లిక్ మన వాళ్ళు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ అవన్నీ ఎలక్షన్ ముందే మాకు, తర్వాతే కౌన్సిల్లో అలాంటి పార్టీలు నేను ఇంతవరకు చూడలేను. కానీ వాళ్ళు ఏదో దురుద్దేశంతో నా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా మీరందరూ సమన్యాయంతో చేసుకుంటూ పోతే నేను కూడా సహకరిస్తానని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.